హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'నవ్వుల పందిరి'. ఈ కథని రచించిన వారు సుశీల గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సుజిత కాలేజీలో లెక్చరర్. ఇంటికి వస్తూనే శేఖర్ టీవీ చూస్తూ ఏదో పాట హమ్ చేస్తూ కనిపించాడు. శ్రీవారు చాలా హుషారుగా ఉన్నారు. ఏవో లోకాలలో విహరిస్తూ ఉన్నారు. అదేదో చెప్తే నేను కూడా రిలాక్స్ అవుతాను కదా. నిన్ను హుషారు చేద్దామనే కదా దొరసాని గారికి కాఫీ రెడీ చేసి ఎదురు చూస్తూ ఉన్నాను. తొందరగా ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. అబ్బో, చాలా పెద్ద విశేషమే. అవును, నీవు కాలేజీలో చదివే రోజుల్లో ఎంత అందంగా ఉండేదానివి. అయితే ఇప్పుడు లేనా? ఎవరైనా అమ్మాయికి లైను వేస్తున్నారా? అప్పుడైతే నేను పడ్డాను, కానీ ఇప్పుడైతే ఎవరు పడరులే మీ వలలో. ఎందుకు పడరే? ఇప్పటికీ అమ్మాయిలకు నేనంటే క్రేజ్. కాస్త ఉంగరాల జుట్టు పలచబడింది, కానీ నాకు తెలియక అడుగుతాను శ్రీవారు. నాకు మాదిరే ఇంకొకరికి ఎవరికైనా ఊరకే అన్న సుజీ. నీకంటే ఎవరు అందంగా కనపడలే. అతిశయోక్తులు వద్దు మహాశయ. కాస్త భూమి మీద సంచరించండి. ఇప్పుడు కూడా అమ్మాయిలు దొంగచూపులు చూస్తారనుకో. నీవు గరిట తిప్పుతావని నాకే భయం. మంచి మాటకారి మగుడు దొరికాడు. తమరు సీరియస్ మేడం కదా. అబ్బో, ఆ కళ్ళు చూస్తేనే భయం. నవరసాలు పలికించు. ఆ కళ్ళు చూసే కదా తన మనసు చెలించింది. రాధా మాధవీయంలో తమకంతో ఆ మాధవుడిని చూచిన చూపు, ఆ కళ్ళు ఇప్పటికీ మరిచిపోలేడు. ఎంతటి నటనా కౌశల్యం, ఎంతటి నాట్య కౌశల్యం. పైకి అంటే పొగరెక్కుతుంది, కానీ శేఖర్కు సుజిత చదువుకున్నప్పటి నుంచి తెలుసు. సుజిత ఫైనల్ ఇయర్ చదువుతుండగా శేఖర్ లెక్చరర్గా అపాయింట్మెంట్ అయ్యాడు. అతడు పాఠం చెప్పే తీరు అందరికీ నచ్చుతుంది. అందమైన ఆకర్షణీయమైన పర్సనాలిటీ, చురుకైన చూపులు, చమత్కారమైన మాటలు ఎదుటివాళ్ళని ఆకట్టుకుంటాయి. సుజిత కామ్ గోయింగ్ గర్ల్. సుజిత బీఎస్సీ అయిపోతుందనగా శేఖర్ ఆవేదన అంతా ఇంతా కాదు. కాలేజీలో తోటి లెక్చరర్తో పాటి కలిసి నాటకాలు వేసేవాడు. శేఖర్ చాలా బాగా చేసేవాడు. సుజిత గులాబీ రంగు చీర కట్టుకొని, జడలో మల్లెలు కనకాంబరాలు తురుముకొని, ఒక చేతికి వాచి కట్టుకొని ప్రార్థనా గీతం పాడుతూ ఉంటే తన మదిలో ఏదో అలజడి. ఈ అమ్మాయిని మరీ చూడలేకపోతున్నామే అని తీయని బాధ. ప్రపోజల్ తేవాలంటే తను అసలు మాట్లాడదు. సుజిత తన సొంతం అవుతుందనుకోలేదు. సుజిత వాళ్ళ నాన్న చండశాసనుడు. అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాడు. సుజిత మంచి నర్తకి. చాలా అద్భుతంగా నాట్యం చేసేది. సుజితలో ఇంత అభినయం, నాట్య కౌశల్యం ఉన్నాయని ఎవరూ ఊహించలేరు. సుజిత నాట్యానికి తను ముగ్ధుడైపోయాడు. తను ఎలాగో సుజిత చదువైపోయేంత వరకు పెళ్ళిని దాటవేశాడు. ఏదో ఒక వంకన అమ్మాయి కళ్ళల్లో పడేవాడు. ఆ అందమైన కళ్ళతో ఒకసారి చూస్తే చాలు తరించిపోయేవాడు. ఆ కళ్ళ ఆకర్షణే అటువంటిది. సుజిత అందం ఇప్పటికీ అలాగే ఉంది. పాప మొత్తం సుజితనే. తన మనసులో ఎవరో ఉన్నారని అమ్మ కనిపెట్టేసింది. సుజిత ఎంఎస్సి అయిన తర్వాత తన కజిన్ ద్వారా పెళ్లి వ్యవహారం కదిలించాడు. ఆ అమ్మాయికి మేనరికం ఉందని చెప్పిన రోజు తను పడిన బాధ అంతా ఇంతా కాదు. ఏదో అదృష్టం కొద్దీ ప్రేమ సక్సెస్ అయింది. కానీ పెళ్ళైన తర్వాత సుజిత మనసు నవనీతమే. తర్వాత వాళ్ళ నాన్నగారు తన తండ్రి వద్ద వివాహ ప్రసక్తి తెచ్చారు. ఎంతటి జ్ఞానతనం! గడసరే సుజితకు వివాహం నిశ్చయమయ్యింది. పిచ్చిగా ఊరంతా తిరిగేశా. 3 ఏళ్ళు ఎంత టెన్షన్ పెట్టింది. బాబు ఇంటర్ చదువుతూ ఉన్నాడు. అమ్మాయి 10వ తరగతి చదువుతూ ఉంది. ఆనాడైతే సుజిత తండ్రిని చండశాసనుడు అన్నాడు, కానీ తను శృతి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. సుజిత ఈ మధ్య ఎందుకో ముభావంగా ఉంది. పాపం అలసిపోతూ ఉంది. కాలేజీ పని, ఇంటి పని. తనకు అన్నీ కూర్చున్న చోటుకే సమకూరుస్తుంది.
తను ఆమెకు ఒకప్పుడు మాస్టారు కదా, అది ఒక గౌరవం. పాపంటే విపరీతమైన గారాబం. నా సుజీ నా డ్రీమ్ గర్ల్, ఎందుకో ముభావం. తన మనసును నేనెప్పుడూ కష్టపెట్టలేదు. సుజాత అంటే రోజురోజుకి అభిమానం పెరుగుతూ ఉంది. 15 రోజులకు పెళ్లి రోజు వస్తుంది. బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. గాడ్ ఈజ్ గ్రేట్. ఇంత అందము, మంచి మనసున్న అమ్మాయిని ఇచ్చినందుకు. రియల్లీ ఐ యామ్ లక్కీ. ఈ మధ్య ఎందుకో ఇంత మౌనం. భరించలేకుండా ఉన్నాడు ఈ మౌనవ్రతం. ఆ మాటలలో చలాకీతనం ఏమైంది? ఆ కవ్వింపు ఎక్కడికి పోయింది? తన మీద ఏమైనా అనుమానమా? అలిగితివా సఖీ ప్రియ, అలుక మానవ అని తన ధోరణిలో తను పాడితే తోసేసింది. అందాల నా రాకాసి మునుపెన్నడూ ఇలా లేదే. అమ్మాయి శృతి, అబ్బాయి విహారీ సెలవులు 4 రోజులున్నాయని వచ్చారు. విజయవాడలో చేర్పించా. తర్వాత నెలలో సెలవులు వస్తాయని 4 రోజులుండి వెళ్ళారు. వెళ్ళి పిల్లలను హాస్టల్లో వదిలి వచ్చాను. తర్వాత నెలలో వచ్చారు. సుజిత వాళ్ళ అన్నయ్య వెళ్ళి పిలుచుకొని వచ్చారు. శేఖర్కు సుజితకు కూడా సెలవులే. మామూలుగా కూడా సుజిత కంటే అరగంట ముందే వస్తాడు. సుజిత వచ్చే వేళకు కాఫీ రెడీ చేసి ఉంచుతాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఉదయం స్నానం చేసి ఎవరి పనుల్లో వారున్నారు. అబ్బో, మౌనం ఎంత బాధాకరం. అందులో ప్రియసఖి మౌనం. ఎన్నాళ్ళు చూపిస్తుందో ఈ నరకం మహారాణి అనుకున్నాడు. సాయంత్రం బయటికెళ్ళి తనకిష్టమైన గులాబీ రంగు చీర, మల్లెపూలు మాల తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. తను కూడా తయారయ్యి కూర్చున్నాడు. పిల్లలు 5 గంటలకే బామ్మగారి ఊరు వెళ్ళారు. సుజిత స్నానం చేసి మల్లెలు తురుముకొని తయారైంది. తను సుజితను మొదటిసారి చూచింది గులాబీ రంగు చీరలోనే. ముగ్ధ మనోహర రూపం. అయితే మాస్టారు తనను కొత్తగా చూడబోతున్నారన్నమాట. మాస్టారి స్టైలే వేరు. ఎంత అందమైన భావుకత్వం. ఆయన కళ్ళల్లోకి చూస్తేనే చాలు ఎంతటి విసుగైనా మాయమైపోతుంది. సుజిత పక్కుమని నవ్వింది. అదే కనుక్కోండి చూద్దాం. నా వల్ల కాదు తల్లి. ఆ పరీక్షలేవో నీ స్టూడెంట్స్కి పెట్టుకో. మిమ్మల్ని సరదాగా ఏడిపిద్దామని అంతే. ఇలాగానా? నా తప్పేమో అర్థం కాలే. బస్సులో జరిగింది చెబితే పడాయిపోడు. సుజిత బస్సులో వస్తూ ఉంటే శేఖర్ కాలేజీ అమ్మాయి బస్సు ఎక్కారు. అబ్బా, ఎంత బాగా పాడారే సార్, ఎంత స్మార్ట్గా ఉన్నారో. ఆయన గారి భార్య ఎంత లక్కీనో. ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. ఆ నవ్వు, ఆ కళ్ళే చాలు అలాగే చూడాలనిపిస్తుంది. ఆవిడ బాగుంటారా? లవ్ మ్యారేజే అట కదా. ఆమె చాలా బాగుంటారు. డాన్సర్, సంగీతం కూడా పాడుతుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారంట. నేను ఇంకొంచెం ముందు పుట్టుంటే దీనికి పిచ్చిక్కిందే. మాస్టారిని చూచిన ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. ఆ మాటలలోని చమత్కారమే చాలు పడిపోవడానికి. మాస్టర్ గారికి పెళ్ళయిందే తల్లి. ఇక ఆపు, పిల్లలు కూడా ఉన్నారు. ఎవరైనా వింటే నవ్విపోతారు. చాలా బ్యాడ్ లక్. ఆ మాటలు విన్న సుజాతకు చాలా కోపం వచ్చింది. శేఖర్ మీద చాలా ఈర్ష్య అనిపించింది. అమ్మాయిలకి బుద్ధి లేదు, మితిమీరిపోతున్నారు. పెళ్ళైన మగాడిని పట్టుకొని అలా మాట్లాడటానికి హద్దు లేకపోతే సరి. తనకెందుకింత జలసి? తన క్లాస్మేట్స్ కూడా మాట్లాడేవారు కదా. తను ఒక్కతే మౌనంగా ఉండేది. ఆ మౌనమే కదా మాస్టారిని కట్టిపడేసింది. తను చూచే ఒక్క చూపుకే కదా తహతహలాడిపోయేవారు. అలా కళాభాషే కదా తమ ఇద్దరిని కలిపింది. సాయంత్రము టీవీ చూస్తూ కాఫీ తాగుతుండగా, మాస్టారు నాకెప్పుడు దూరం కారుగా. తప్పక అవుతాను మేడం, తమరు ఇంత లాంగుగా బాధ పెట్టితే. సుజితకు కోపం వచ్చి రుసరుస వెళ్ళిపోయింది. దగ్గరకు వెళ్ళి, సుజీ, నీవు కోపంలో ఎంత అందంగా ఉన్నావు సుమా. గలగలా పారే జలపాతంలా నవ్వేసింది. పైకి అంటే బడాయి పోతాడు కానీ మాస్టారు గంధర్వుడే. మాస్టారు గారి ఇల్లు ఎప్పటికీ నవ్వుల హరివిల్లే.
బామ్మగారి ఊరి నుంచి వచ్చిన పిల్లలు అమ్మా నాన్నని చూచి ఊపిరి పీల్చుకున్నారు. విహారీ అమ్మ నాన్నగారి మీద ఎందుకు కోపం వచ్చింది అని అడిగాడు. సుజిత ముసిముసిగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. నాన్నగారు, అమ్మకు ఎందుకు కోపం వచ్చింది? నాకు తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి. మాటలు నేర్చిన మాస్టారు మాటలు తోచక బయటికి వెళ్ళారు. బిక్కముఖం వెయ్యడం పిల్లల వంతయ్యింది. నాన్నగారు చాలా సరదాగా ఉంటారు. అలాంటి నాన్న మీద కోపం రావడం చాలా బ్యాడ్ కదరా అన్నయ్య. నిజమే. నేనేం చేశానని నా మీద సుజీకి కోపం? ఎంత ఆలోచించినా అర్థం కాని పజిల్. ఎవరి ఊహ వారిది. సుజీకి ఎందుకు కోపం వచ్చింది అనేది మాస్టారి గారి మనసులో శేష ప్రశ్న. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.